आइए सब लोग बाइबल ग्रंथ को खोले और प्रभु का वचन को ध्यान करेंगे। ప్రభు యొక్క ప్రేమను మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి మనము। परमेश्वर के प्यार के बारे में हमें जानना हो तो प्रभु का वचन सुनना होगा। हमें ప్రియులారా, प्रियो, దేవుని యొక్క ప్రేమను గురించి తెలుసుకోబోతున్నాం। परमेश्वर का प्यार को लेके आज हम जानने पर है। దేవుని యొక్క ప్రేమ మరలా 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 మనల్ని మరి ప్రేమిస్తూనే ఉంది, హెచ్చరిస్తూనే ఉంది। परमेश्वर का प्यार जो है हमेशा हमको प्यार करता ही रहता है और इसके लिए सावधान भी करता है। అయితే ఇక్కడ మనము అబ్రహాము యొక్క ప్రేమ, అబ్రహాంకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే, अब्राहम को दिया गया वादा को हम ध्यान से याद करें, ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకుంటే, उनके वादा को याद करें तो మరి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మరి ఆయన్ని మనం స్తుతిస్తూనే ఉంటాం। हम परमेश्वर को हमेशा स्तुति करने पाएंगे। రండి, आइए। మీకా ప్రవక్త, మరి చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త మీకా ప్రవక్త। नबियों में से एक छोटा सा नबी है मीका। మీకా ప్రవక్త 7వ అధ్యాయము 19వ వచనం గనుక మనం చూస్తే చదివితే, मीका का 7वें अध्याय का 19वें वचन को हम पढ़े। ఇక్కడ ఆయన మరలా మన యందు జాలి పడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు అని రాయబడింది। वे फिर हम पर दया करेगा और हमारे अधर्म के कामों को लताड़ डालेगा, तो उनके सब पापों को गहरे समुद्र में गहरे తో జాగ్రత్తగా మనం గమనిస్తే ఆయన మరలా మన యందు జాలి పడుతున్నాడంట। वो दोबारा हम पर तरस खाता है करके लिखा है। ప్రవక్త ఈ మాటను చెప్పటంలో మరి మనకు చాలా బైబిల్లో చూస్తే చాలా మంచిగా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతాడు। ये नबी जो ये बातें कर रहे हैं, ये पवित्र आत्मा के द्वारा प्रभु हमसे बात करेगा बहुत अच्छी ఈ तरह। రోజు పరిశుద్ధాత్మ చేతున్న రెండు విషయాల గురించి నేను మీకు చెప్తాను। पवित्र आत्मा हमसे बात करने वाले दो विषयों को लेके मैं बताऊंगा। ఏమంటాడంటే ఆయన మరలా మన యందు జాలి పడును, फिर हम पर दया करेगा, మరలా మరలా फिर से అంటే మనిషి తప్పిపోయినప్పుడల్లా దేవుడు మళ్ళీ మనిషిని ఆ స్థానంలోకి తీసుకొస్తూ మరలా మరలా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు। जब भी इंसान भटक जाता है, परमेश्वर फिर से हमें उस रास्ता में लाने के लिए बार बार प्यार करता रहता है, दया ఈ రోజు दिखाता है। పరిశుద్ధాత్మ చేతున్న రెండు మాటలను జాగ్రత్తగా आज వినండి। पवित्र आत्मा कहने वाली दो बातों को ध्यान से सुने। మొట్టమొదటి దేవుని యొక్క ప్రేమ ఏంటంటే, सबसे पहले परमेश्वर का प्यार क्या है कि దేవుడు సృష్టి అంతను సృష్టించినప్పుడు परमेश्वर ने जैसे सारे सृष्टि को बनाया था, నిజంగా ఆ సృష్టిలో మనిషికి తగినట్టుగా దేవుడు సృష్టించాడు। सृष्टि में जो कुछ भी है सब कुछ इंसान की खातिर ही बनाया था। మనిషికి సృష్టిలో మనిషిని ఎంతగా సృష్టించాడంటే దేవుడు నిజంగా చాలా మరి మనం ఆలోచిస్తే ఆ కృతజ్ఞత అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది। तो इसके लिए अगर हम सोचेंगे तो परमेश्वर को हम पूर्ण रीति से शुक्रगुजारी कर पाएंगे। చాలా మంది అంటారు, बहुत से लोग कहते हैं ఈ యొక్క ప్రపంచాలన్నీ కూడా ఈ సృష్టి అంతా కూడా తానంతరకు అదే వచ్చింది అంటారు। ये सारा सृष्टि जो है अपने आप ही बनी है बोलते हैं। ఇదొక మరి మిస్టరీగా మిగిలిపోయింది। ये बात ऐसे ही एक मिस्ट्री की तरह रह गया है। ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, సృష్టి అదే వచ్చిందని, సృష్టి ఇంకొక రకంగా సృష్టించబడిందని ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటున్నారు। सब अपने अपनी इच्छा के अनुसार बात करते हैं। कोई कहता है अपने आप ही हो गया, कोई कहता है किसी और ने बनाया, अपने अपने मन के अनुसार बोल रहे। ఆకాశంలో ఆ యొక్క మెరుస్తున్నటువంటి ఆ నక్షత్ర మండలాలు గాని, సూర్య చంద్ర ఇవన్నీ కూడా వాటందరికి అయ్యే వచ్చినని చెప్పి లోకులు మాట్లాడుకుంటున్నారు। संसार के लोग बोलते हैं कि आकाश में जो भी दिखते हैं सूर्य चंद्र तारागण ये सब कुछ अपने आप ही आगे करके कहते हैं। మనం ఒక్కసారి పైకి గనక ఆకాశం వైపు ఒక్క చూస్తే हम एक बार आकाश की ओर देखेगा तो ఆ దీపములన్నీ ఒక సమూహంగా వెలుగుతున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంటాయి, నక్షత్రాలు గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని। हम देखते तो सूरज और चांद भी और सारे तारागण भी एक समूह के जैसा जलते हुए उजाला देते हुए दिखाई देता है। అక్కడ కోట్ల కొలది నక్షత్ర మండలములు ఉన్నట్టుగా మనకు సైన్స్ సెలవిస్తుంది। तो साइंस भी कहता है वहां पे करोड़ों वहां पे तारागण है करके बताता है। ఒక్కొక్క నక్షత్ర మండలం అంట 2000 కోట్లకు మించిన నక్షత్రాలు ఉన్నాయంట। एक एक मंडल में 2,00,000 से बढ़कर तारे हैं करके बताते हैं। ఇలా నక్షత్రములలో
భూమికి నక్షత్ర మండలంలో భూమికి సమీపముగా ఉన్నదాన్ని మనం పెద్దగా కనిపిస్తున్న సూర్యుడు అంటాం మనం. इस तारा मंडल में जो धरती के नजदीक जो दिखाई देता है, बड़ा है, उसको हम सूरज बोलते हैं। దాన్ని సూర్య మండలం అంటాం మనం. उसको सूरज की मंडल करके बोलते हैं। ఈ యొక్క సూర్యుడికి భూమికి అంట మధ్య దూరం అంట 148.8 కోట్ల కిలోమీటర్లు ఉందంట. 148.8 करोड़ों किलोमीटर की दूर में है करके लिखा है। మనం గనక గమనిస్తే अगर हम देखें, సూర్య యొక్క ప్రకాశమాన మనం గమనిస్తే सूरज की उस रोशनी को देखें, ఈ లోకంలో 100 డిగ్రీలు సెల్సియస్ లో నీళ్లు ఎలా మరిగిపోతాయి. तो 100 डिग्री में पानी कितना गर्म हो जाता है। మరి మనకు దేవుడు అంతటి మరి ఆ సూర్యుని యొక్క కేంద్రంలో అంట 35,000 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉన్నాయి అంట అక్కడ. तो सूरज की उसमें देखते हैं तो 35,000 डिग्रियों का सेंटीग्रेड करके बताया जाता है। ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే यहाँ पे हमें क्या पहचानना है कि సూర్యునికి సైన్స్ ఏం చెప్తుందంటే साइंस क्या कहती है, సూర్యునికి భూమికి మధ్య దూరం తగ్గితేనేమో ఈ భూమి అంతా ఎడారిగా మారిపోద్దంట. तो सूरज की और धरती की बीच की जो दूरियां है कम होने से ये सारा पृथ्वी ऐसे ఎడారిగా మారిపోద్దంట. सूख जाएगा बिल्कुल, రెగిస్తాన్ అయిపోద్ది, रेगिस्तान మొత్తం రేగిస్తాన్ అయిపోద్ది. सारा रेगिस्तान बन जाएगा। ఈ మధ్య దూరం గనక కొంచెం గనక మరి ఎక్కువైనట్టుగా అయితే మరి ప్రపంచం అంతా మంచు కొండలుగా మారిపోద్దంట. अगर ये दूरियां जो है बढ़ गए तो ये सारा दुनिया बर्फ से ढक जाएगा। మరి చూడండి, దేవుడు వీటి మధ్యనున్న దూరాన్ని కరెక్ట్ గా సమతూలంగా ఉంచాడు కాబట్టి ఈ రోజు ఈ భూమి మీద మనం యోగ్యంగా బ్రతుకుతున్నాం. तो परमेश्वर ने उस सूरज को उतनी दूर में रखा जितनी आवश्यकता था, इसलिए इस धरती पर हम प्राणी जीवन बिता पा रहे। ఈ నక్షత్ర మరి మండలంలో మండలాలంట గంటకి 4,90,000 మైళ్ళ వేగంతో తిరుగుతున్నాయి అంట. तो ये तारा मंडल में हम देखते हैं कि 1 घंटा के लिए 4,90,000 మైళ్ళ వేగంతో తిరుగుతుందంట. 4,90,000 మైల్ की स्पीड में घूम रही है करके बताते हैं। ఈ ఒక్కసారి తిరగటానికి 200 లక్షల సంవత్సరాలు పడుతుందంట. एक बार घूमने के लिए 200 लाखों का दिन समय लगता है करके बता रहे। చూడండి ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞని బట్టి క్రమానుసారంగా తిరుగుతూ ఉన్నాయి. ये सब जो है सृष्टि की परमेश्वर की आज्ञा के अनुसार नियम से घूम रहे हैं। ఎక్కడ కూడా ఏ విధంగా కూడా తప్పిపోవట్లేదు. ये कभी भी अपनी सीमा से नहीं हट रहे। నిజంగా దేవుడు ఎంత మానవుణ్ణి ప్రేమించి మానవుణ్ణి తన స్వరూపములో తన పోలిని సృష్టించాలనుకుని అంతకంటే ముందు సృష్టిని ఎంత చక్కగా క్రమంగా చేశాడు చూడండి. देख, परमेश्वर मनुष्यों को इतना प्यार करता था कि मनुष्य को जो अच्छा है उसी रीति के अनुसार सृष्टि के सब कुछ तैयार करके फिर मनुष्य को बनाया है। అంటే మనుషుని కొరకు దేవుడు ఎంత క్రమంగా ఎంత చక్కగా సృష్టిని మనిషి నివసించడానికి యోగ్యంగా చేశాడో చూడండి. मनुष्य रहने का लायक उसकी भलाई के लिए परमेश्वर ने सृष्टि को कितना योग्य बनाया, देखिए ఎంత కరెక్ట్ గా చేశాడో చూడండి. कितना अच्छी तरह बनाया। देखिए కొంచెం అటుగాని కొంచెం ఇటుగాని ఉంటే ఈ మనుషులు మాడిపోయేవాళ్ళు భూమి మీద. तो थोड़ा इधर उधर हो जाए तो इंसान इस धरती पर जल जाता, खत्म हो जाता। కాబట్టి ఇంత మనిషికి సౌకర్యంగా చేసి ఈ భూమి మీద దేవుడు మనిషిని చేశాడు. इसलिए इंसान की भलाई के लिए परमेश्वर ने किया है, इंसान को भी बनाया। మనిషి తగు రీతిగా జీవించడానికి చక్కని ఉష్ణోగ్రత ఇచ్చాడు. इंसान की जितनी आवश्यकता है उतनी गर्माहट दे दिया, ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ఇచ్చాడు. ऑक्सीजन दे दिया है, మంచి నీళ్లు ఇచ్చాడు. अच्छा पानी दे दिया है, చక్కగా రోషని మనకి చక్కగా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మనకన్ని ప్రకృతిలో తినటానికి త్రాగటానికి అన్ని విషయాల్ని మానవులకు యోగ్యంగా ఇచ్చాడు. इस प्रकृति में परमेश्वर ने मनुष्यों की खातिर ऐसा योग्य खाने पीने का, हवा लेने का, सब चीज, रोशनी का सब चीज भरपूर दे दिया है। కానీ ఇంత అన్ని యోగ్యంగా చేసినటువంటి దేవుడు చివరిలో మనిషిని చేశాడు. इतना कुछ बना के अंत में इंसान को बनाया है परमेश्वर ने, మనిషిని చేశాడు. अंत में परमेश्वर ने मनुष्यों को बनाया, కానీ మనిషి దేవుడికి దోకా ఇచ్చాడు. लेकिन इंसान ही परमेश्वर को धोखा देता है। దేవుడు చెప్పినటువంటి మాటలు వినకుండా ఆజ్ఞను పాటించకుండా పాపంలో పడిపోయాడు. परमेश्वर की बातों को ना मानते हुए आज्ञा को उल्लंघन करके पाप में गिर गया है इंसान। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు जब इंसान को परमेश्वर ने बनाया था మానవుడికి దేవుడు తగు రీతిలో
తనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. तो इसी प्रकार इंसान के खातिर भी कुछ आज्ञाएं दिए हैं, కానీ ఆ ఆజ్ఞలు మనిషి పాటించలా. इंसान उन आज्ञाओं को पालन नहीं किया. దేవుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. परमेश्वर बहुत पछताया है. మానవుడి కోసం నేను ఇంత చేసేనే, मैं इंसान की खातिर इतना कुछ किया हूँ, మానవుడు జీవించడానికి భూమి మీద తనకు యోగ్యంగా చేసేనే, इंसान जीने के लिए उसका योग्य मैंने बनाया हूँ, ఎందుకని ఈ మనిషి ఇలా తప్పిపోయాడని क्यों ये इंसान इस तरह भटक गया है. దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. परमेश्वर ने पश्चाताप किया है. ఎందుకు ఈ మనుషులను చేశానా అని పశ్చాత్తాపడ్డాడంట. क्यों मैं इन इंसान को बनाया हूँ करके पश्चाताप किया है. పశ్చాత్తాపడ్డాడంట. पश्चाताप किया है. అయినా గాని फिर भी దేవుడు మానవుల పట్ల తన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. परमेश्वर इंसान के प्रति अपना प्यार को दिखाता ఇది है. మానవుల పట్ల మొట్టమొదటిగా దేవుడు చూపించిన ప్రేమ. ये परमेश्वर मनुष्यों के प्रति सबसे पहले दिखाने वाले प्यार है. అర్థమైందా? समझ में आ गया. మానవుల పట్ల మొట్టమొదటిగా దేవుడు చూపించినటువంటి మొదటి ప్రేమ ఇది. सबसे पहला प्यार है परमेश्वर ने मनुष्यों के प्रति ये दिखाया था. మానవుడు పాపంలో పడిపోయాడు. इंसान फिर पाप में गिर गया. దేవుడు చాలా మరి పశ్చాత్తాపడ్డాడు. परमेश्वर ने बहुत पछताया. ఇక్కడ మేక అన్నట్టు, मेका जैसा कहता है, మేక 7:19 అన్నట్టు जैसे 7:19 में कहता ఆయన है, మరలా మన యందు జాలి పడెను అని. वो फिर हम पर दया करेगा. ఆయన మరలా మన యందు జాలి పడ్డాడని. फिर हम पर दया करेगा. చూడండి, देखिए మరి యెషయా ప్రవక్త గనక మనం చక్కని ఆయన యొక్క మాటలు గనక జాగ్రత్తగా గమనిస్తే, यशायाह नबी की बातों को देखे एक बार. యెషయా 38:17 గనక మనం చదివితే, यशायाह के 38:17 में पढ़े, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి అంటాడు. कहता है कि देख शांति के लिए मुझे बड़ी कड़वाहट मिली, నీ परंतु ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి అంటున్నాడు. परंतु तूने स्नेह करके मुझे विनाश की गड्ढे से निकाला है. అర్థమవుతుందా? देखा? దేవుడు మరలా మనల్ని ప్రేమించి, परमेश्वर ने हमको फिर से प्यार करके చూడండి, తన ప్రియ కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు. अपना प्रिय पुत्र को इस संसार में भेज दिया. అందుకే యెషయా అంటాడు, इसलिए यशायाह कहता నీ है, ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. परंतु तूने स्नेह करके मुझे विनाश की गड्ढे से निकाला है. ఇక్కడ యేసు ప్రభు యొక్క సిలువ ప్రేమ మనకు కనపడుతుంది. यहाँ पे यीशु मसीह की क्रूस की प्यार दिखाई देती है. సిలువ ప్రేమ కనపడుతుంది. क्रूस की प्यार दिखाई देती है. చూడండి, देखिए 1వ యోహాను पहला यूहन्ना 4:9-10 చదివితే, 4 अध्याय का 9 और 10 पढ़ेंगे. ఆయన కృప మరలా మన మీద కుమ్మరించబడింది. फिर से उनका अनुग्रह हम पर प्रकट हुई है. మరలా మన మీద కుమ్మరించబడింది ఆయన फिर ప్రేమ. से हम पर प्रकट हुई है. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపినని రాయబడింది అక్కడ. तो यहाँ पे लिखा है, वे इससे प्रकट हुआ कि परमेश्वर ने अपने एकलौते पुत्र को जगत में भेजा है, అర్థమైందా? हम उसके द्वारा जीवन पाए. అర్థమైందా? समझ में आ गया. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడంటే ఇది రెండో ప్రేమ. परमेश्वर ने उसके द्वारा जीवन पाए, इसलिए अपने पुत्र को इस संसार में भेजा है. ये दूसरे प्यार है. అర్థమైందా? समझ में आ रहे. ఆయన వదిలిపెట్టలేదు. उन्होंने नहीं छोड़ा. మనిషి పాపిగా అయిపోయాడే, నా ఆజ్ఞను పాటించలేదే, నేను ఇంత చేసి మనిషిని ఈ భూమి మీద పంపిస్తే ఈ మనిషి నా మాట లేదని ఆయన మనల్ని వదిలిపెట్టలేదు. उन्होंने हमें नहीं छोड़ा है. मैंने इतना कुछ इस इंसान का खातिर किया हूँ, फिर भी इसने मेरे बात नहीं सुना करके उन्होंने हमें फिर भी नहीं छोड़ा. పరిశుద్ధాత్మ ద్వారా యోహాను గారు రాస్తున్నటువంటి ఈ యొక్క మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే పత్రికలో पवित्र आत्मा के द्वारा यूहन्ना जो लिख रहे इस पत्रिका में ध्यान से सुने. మరలా అంటాడు, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. जो प्रेम परमेश्वर हमसे रखता है वे इस प्रकार प्रकट हुआ करके बोलता ఏది వలన? है. किसके द्वारा? పైన యెషయా అన్నట్టు, जैसे నీ कहा था, ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిని విడిపించితివి हमारे అంటాడు. स्नेह के कारण मुझे विनाश की गड्ढे से निकाला करके बोलता है. నిజంగా దేవుడు గనుక మనల్ని ప్రేమించకపోతే, अगर परमेश्वर हमसे प्यार नहीं किया होता, మరలా మరి ఆయన ప్రేమ మన మీద రాకపోతే फिर से उनका प्यार हमारे ऊपर नहीं आता, అక్కడికి వెళ్ళే వాళ్ళమే, हम कहाँ चले जाते? నాశనం అనే గుంటలోకి, विनाश की गड्ढे में, ఆ సమాధిలోకి వెళ్ళిపోయేవాళ్ళం. कब्र में चले जाते. మన ప్రాణం ఎటుపోయేదో మనకు తెలియదు. हमारे प्राण कहाँ चले जाएगा? రక్షణ అనేది మనకు లేదు. हमारा उद्धार ही नहीं होती. కాబట్టి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. इसने अपने एकलौते पुत्र को इस संसार में भेजा है. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ మనకు అర్థమవుతుందంట. इसके द्वारा परमेश्वर हम पर जो प्रेम किया है वो बात కానీ प्रकट ఇంకొక होती విషయం है. చెప్పమంటారు ఇక్కడ. एक और बात बताऊं, యోహాను గారు మంచి మాట చెప్పాడు ఇక్కడ. यूहन्ना ने एक और बात कहा है. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైనటకు తన కుమారుని పంపినని రాశాడు. प्रेम इसमें नहीं कि हमने परमेश्वर से प्रेम किया, पर इसमें है कि
उसने हमसे प्रेम किया और हमारे पापों का प्रायश्चित के लिए अपना पुत्र को भेजा। అర్థమవుతుందా? समझ में आ गया ఏమంటున్నాడు? क्या कहता है? మనం దేవుణ్ణి ప్రేమించలేదు. हमने परमेश्वर से प्यार नहीं किया। ఏదో మనం మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమను బట్టి ఆ దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపాడనుకోవటానికి. हम ये ना सोचे हमने परमेश्वर से प्यार किया था इसलिए परमेश्वर ने यीशु मसीह को इस संसार में भेजा करके मत सोचना। అందుకని యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి ఆ యోహాను గారు రాసిన పత్రికలో మనము దేవుణ్ణి ప్రేమించడానికి కాదంట. यूहन्ना जो यीशु मसीह का चेला है पत्रिका में लिखता है कि हम परमेश्वर से प्यार किया करके नहीं, తానే మనలను ప్రేమించాడంట. उसी ने हमको प्यार किया है। ఎలా ప్రేమించాడు? कैसा प्यार మన किया? పాపములకు ప్రాయశ్చిత్తబడుటకు తన కుమారుని పంపాడు. हमारे पापों का प्रायश्चित होने के लिए अपना पुत्र को भेज दिया। యోహాను సువార్త 3:16 కనుక మనం చదివితే यूहन्ना सुसमाचार का 3:16 अगर हम पढ़े, అందరూ తెలిసిన వాక్యం. हम सब जानने वाला దేవుడు वचन है। లోకముని ఎంతో ప్రేమించాడు. परमेश्वर ने जगत से बहुत प्यार అసలు किया है। నిజంగా చెప్పాలంటే లోకాన్ని దేవుడు ప్రేమించకూడదు. सच्ची में बताया जाए तो संसार को परमेश्वर प्यार नहीं करना चाहिए था। దేవుడు మన కొరకు ఎంతగా చక్కగా ప్రకృతిని మనకి ఇచ్చాడు. परमेश्वर हमारे लिए मनुष्य के खातिर प्रकृति को कितना अच्छा बनाया। లోపం చేయలేదు. उन्होंने कहीं पे भी कमी नहीं किया। యెషయా అంటాడు, యెషయా 9:6 ఆయన ఆలోచనకరుడు అంటాడు. यशायाह 9:6 में लिखा है कि वो युक्ति करने वाला है ఆలోచనకరుడు, ఆశ్చర్యకరుడు और అంటాడు. अद्भुत कार्य करने वाला है। ఎంత ఆలోచన చేసి చక్కగా సూర్య చంద్ర నక్షత్రాలను ఈ భూమిని సృష్టించాడు ఆయన. कितना अच्छी सोच रखकर ये सूर्य चंद्र को और इस भूमि को बनाया है परमेश्वर ने। మనిషికి తగినటువంటి యోగ్యంగా చేశాడు సృష్టిని. इंसान का योग्य बनाया सृष्टि को, కానీ మనిషి ఏం చేశాడు? लेकिन इंसान क्या करता है? దేవుడి మాటను తప్పిపోయాడు. परमेश्वर की बात से भटक चुका है। అయినా మనిషి తప్పిపోయాడు. फिर भी मनुष्य भटक गया है। అందుకే యోహాను అంటాడు మనము దేవుణ్ణి ప్రేమించామని కాదంట, इसलिए यूहन्ना बोलता है हमने परमेश्वर को प्यार किया करके नहीं, తానే మనల్ని ప్రేమించాడు. उन्होंने ही हमको प्यार किया అందుకే है। సువార్తలో రాశాడు ఆయన, इसलिए सुसमाचार में लिखा దేవుడు गया है లోకమును ఎంతో ప్రేమించాడు, परमेश्वर ने जगत से बहुत प्यार किया है। కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి తన ఒక్కగానొక్క కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు. इसलिए अपना एकलौता पुत्र यीशु मसीह को इस धरती पर भेजा है। మన పాపములకు ప్రాయశ్చిత్తం గావించాడు. हमारे पापों का प्रायश्चित कराया है। తన కుమారుని కలవరి సిలువలో ఆయన మరణానికి అప్పగించాడు. अपने पुत्र को उस कलवरी की क्रूस पर चढ़ाया मृत्यु के लिए। అర్థమైందా? समझ में आ गया? మరి నిజంగా చెప్పాలంటే सच्ची में बताया जाए तो మీకా 7:18 కనుక మనం చూస్తే, मीका का 7:18 में देखे, మీకా 7:18 मीका का 7:18 దేవుడు में అయిన నీతో సమము గలవాడు ఎవడున్నాడు అని అంటున్నాడు అక్కడ. कहते దేవుడైన हैं कि నీతో तेरे समान ऐसा ఆ परमेश्वर कहाँ है? ఎక్కడున్నాడు? कहाँ है? ఇంకెవరి పేరు తీసుకోగలమ్మా? और किसी का कौन सा किसका नाम ले सकते हैं? ఎవరైనా అనొచ్చు, कोई भी बोल सकते ఇంకో हैं, పేరు తీసుకోవచ్చు కదా. कोई और नाम ले सकते हैं। మీరు ఎందుకు యేసు ప్రభువుని తీసుకుంటున్నారు? आप क्यों यीशु मसीह का नाम लेते हो? యెహోవా యెహోవా అంటున్నారు. यहोवा क्यों बोलते हो? ఇంకా చాలా పేర్లు ఉండే और కదా, भी तो बहुत सारे नाम है ना, ఎలా తీసుకుంటాం? कैसा लेते हैं? అలాంటి సమమైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? उसके समान परमेश्वर कोई है? ఈ మేకా ప్రవక్త అంటాడు, मीका नबी बोलता है దేవుడైన నీతో సమమైన వాడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? तेरा समान ऐसा परमेश्वर कहाँ है? అలాంటి కనికరము చూపించడం సంతోషించువాడు కనుక నిరంతరము కోపించడంట ఆయన. इसलिए जो अधर्म को क्षमा करे और अपने निज बाग को बचे हुए को अपराध को ढाप दे। ఆయన కనికము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరం ఆయన కోపించడంట. वो तरस खाने में खुश होने वाला है, वो हमेशा गुस्सा नहीं करता। అదే మానవుడు పాపం చేశాడు, తప్పు చేశాడని ఆయన మీద కోపం చూపించకుండా కనికరము చూపించి ఆయన్ని ప్రేమించి ఆయన కొరకు సిలువలో తన కుమారుని అర్పించాడు. इंसान ने गलत किया करके उसे गुस्सा करना था, मगर उनसे प्यार किया है, अपने पुत्र को भेजकर क्रूस में बलि चढ़ा दी। మన మీద మరలా ఆయన ప్రేమను చూపిస్తున్నాడు, फिर से परमेश्वर हमारे ऊपर उस प्यार को दिखाता है, ప్రేమను उस చూపిస్తున్నాడు. प्यार को दिखाता है। అందుకే इसलिए ఎందుకంటే ఈ ప్రేమ అంతా ఎందుకు చూపిస్తాడు తెలుసా? ये सारा प्यार क्यों दिखा रहे ఈ पता है? మానవుడి మీద, తప్పు చేసిన మానవుడి మీద, పడిపోయిన మానవుడి మీద, చెడిపోయిన మానవుడి మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు? इंसान जो भटक चुका था, गिर चुका था, बिगड़ चुका था, इस इंसान के ऊपर क्यों प्यार दिखा रहे? నిజంగా మనం ఆయన ప్రేమకు యోగ్యులమేనా? क्या सच्ची में हम उसके प्यार का योग्य है? నిజంగా ఆయన ప్రేమకు మనం యోగ్యులం కాదండి. सच्ची में हम उनके प्यार का योग्य नहीं है। కానీ लेकिन ఆయన మాట తప్పని దేవుడు. वो बात को ना बदलने वाला ఆయన परमेश्वर है। నరుడు కాదు, అబద్ధమాడడు. वो इंसान नहीं है झूठ बोलने के, ఆయన మాట తప్పే దేవుడు वो కాదు. बात को पलटने वाला परमेश्वर చూడండి, नहीं है। మేకా देखिएगा మీరు తీస్తే మేకాది 7వ అధ్యాయము, मीका ग्रंथ खोल देगा, ये 7वें अध्याय, మేకా 7వ అధ్యాయము 7वें अध्याय मीका का 7:20 చూడండి. మేకా
7:20 को देखिए मीका में, మేకా 7:20 చదువుదాం. तो याकूब के विषय में वे सच्चाई और अब्राहम के विषय में वे करुणा पूरी करेगा। చూసారా देखा, ఇక్కడ ఏమంటాడు 20లో, जिसकी शपथ तो प्राचीन काल के वाह। दिनों से लेकर अब तक हमारे पितरों से खाता आया है। పూర్వకాలమున నీవు మా పితరులను అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. जो पुराने दिनों में प्राचीन काल में हमारे पूर्वज अब्राहम याकूब से जो वादा किया है उसको तुम पूरा करेगा। ఎవరన్నా అడిగినా మిమ్మల్ని अगर कोई पूछे ఏంది आपसे, ఎంత ప్రేమ ఇది దేవుడు ఏం చూపించాడంట, ऐसा प्यार परमेश्वर तुम्हारा क्या दिखाया ఎందుకు है, చూపించాల్సి వచ్చిందంట, क्यों दिखाना पड़ा है, ఇప్పుడు వెంటనే మనం చెప్తాం तो तुरंत हम बोलते हैं ఈ సత్యమైన దేవుడు, ఈ ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు सच्ची जीवित परमेश्वर दुनिया को जो बनाने वाला है, ఆయన మాట తప్పే దేవుడు కాదు. वो बात को बदलने वाला परमेश्वर नहीं है। వాగ్దానం చేసి అవునన్నట్టు కాదనే దేవుడు కాదు. वो शब्द खाकर फिर हाँ बोल के ना बोलने वाला नहीं है। మనం ఈ యొక్క ఆదికాండం యొక్క సర్వేని మనం రోజు పరిశీలిస్తున్నాం. हम आज उत्पत्ति का सर्वे को रोज परख रहे हम। అబ్రహాంతో వాగ్దానం చేశాడు, अब्राहम से वादा किया है, నీ వంశముల ద్వారా ఈ భూమి మీద ఉన్న వారందరూ तेरे ఆశీర్వదించబడతారు. वंश के द्वारा पृथ्वी के सारे वंश आशीष ఆ पाएंगे। తర్వాత అబ్రహాం కుమారుడు ఇస్సాకు తోటి వాగ్దానం उसके बाद చేశాడు. अब्राहम का पुत्र इसहाक से वादा किया है। తర్వాత ఇసాక్ కుమారుడు అయినటువంటి యాకోబు ద్వారా వాగ్దానం उसके बाद చేశాడు. इसहाक पुत्र याकूब से बात किया है। ఆ వాగ్దానం చేసిన గొప్ప దేవుడు वादा करने वाला महान परमेश्वर అబ్రహాము యొక్క మరి గోత్రం 4వ కుమారుడు యోధా గోత్రం నుంచి వచ్చినటువంటి యేసు ప్రభు अब्राहम के यानी कि याकूब के गोत्र 14 जो यहूदा है उसमें से आया वह यीशु ఆ मसीह। యోధా గోత్ర కొదమసింహమైనటువంటి యేసు ప్రభు यूदा गोत्र का यीशु मसीह जो सिंह है, తో ఆయన్ని పంపించి భూమి మీదకి उनको भेजा है इस संसार पे। అబ్రహాముకు చేసినటువంటి ప్రమాణము, ఇస్సాకు చేసిన ప్రమాణము, యాకోబుకు చేసిన ప్రమాణాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. तो अब्राहम के साथ, इसहाक के साथ, याकूब के साथ जो वाचा बांधा है उसको पूरा किया है। కాబట్టి ఇక్కడ इसलिए చూడండి, देखिए ఈ యొక్క మేకాలో చెప్పినట్టు 7:19 చూడండి, 7:19 కింద నుంచి కింద వరకు చదివితే 7:19 ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషమును అణిచివేయును, వారి పాపములన్నీ సముద్రపు అగాధంలో నీవు పడవేతువు. 7वें अध्याय मीका का 19 में कहता हाँ। है, वे फिर हम पर दया करेगा और हमारे अधर्म कामों को लताड़ डालेगा, तो उनके सब पापों को गहरे समुद्र में डाल देगा। అర్థమైందా? देखा, ఇక మరలా గుర్తు కూడా చేసుకోడంట. फिर से याद भी नहीं करेगा। ఏమంటున్నాడు? क्या कहता మన है? పాపాలు మన దోషాలన్నీ అణిచివేస్తాడు. हमारे पाप और सारे अधर्मों को खत्म कर डालेगा। ఇక్కడ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు, जो यीशु मसीह को भरोसा करते हैं, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, यीशु मसीह मेरे लिए मर गया है, నా కొరకు దెబ్బలు తిన్నారు, मेरे खातिर मार నా सहा है, కొరకు శిలువలో రక్తం కార్చాడు, मेरे क्रूस में लहू నా बहाया है, కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. मेरे लिए अपना प्राण को दे दिया है। ఆయన నోటితో ఒప్పుకుంటే, अगर मुंह से इनकार करेगा, स्वीकारेगा, విశ్వసిస్తే हृदय में विश्वास करेगा, అందరూ దేవుని కుమారులు. वो सबके सब परमेश्वर का संतान है। వాళ్ళ పాపాలు వాళ్ళ దోషాలన్నీ అణిచివేస్తాడు. उनके सारे पाप और अधर्म कार्य को खत्म कर डालेगा। వాళ్ళని గుర్తు చేసుకోండి. उनके पापों को स्मरण नहीं करेगा। మనం గుర్తు చేసుకున్నా, हम याद करें, ఒకప్పుడు ఎంత భయంకరమైన పాపం చేశాను, मैं एक समय ऐसा भयानक पापी था। చాలా మంది సాక్ష్యం చెప్తారు, बहुत से लोग गवाही बताते हैं, సాక్ష్యం చెప్తారు. गवाही बताते हैं, ఒకప్పుడు భయంకరమైన పాపం చేశానండి, एक समय में भयानक पाप किया। నా పాపానికి మిస్టర్ లేదండి, मेरा पापों के लिए कोई लिमिट नहीं था, నేను ఎంత ఘోర పాపినంటే, मैं बहुत भयानक पापी था। కానీ యేసుక్రీస్తు తన రక్తం ద్వారా నా పాపాలన్నీ క్షమించేసాడు. लेकिन यीशु मसीह अपने पवित्र लहू के द्वारा मेरे सारे पापों को क्षमा कर दिया, పాపాలని ఒప్పుకున్నానండి मेरे सारे पापों को मान लिया हूँ। అని సాక్ష్యాలు చెబుతాం. इस प्रकार गवाही बताते हैं हम। నిజంగా सच्ची में ఎవరైతే యేసుక్రీస్తు నోటి ద్వారా ప్రభువును అంగీకరిస్తారో, जो कोई यीशु मसीह को मुंह के द्वारा अंगीकार करेंगे, प्रभु హృదయంలో जानकर, విశ్వసిస్తారో, और हृदय में विश्वास ఆ करेगा, శిలువ మరణం నా కొరకు అని, वो क्रूस का मृत्यु मेरे लिए ही बोल के, ఈ సృష్టిని చక్కగా బ్రహ్మాండంగా చేశాడే. इस सृष्टि को तो इतने अद्भुत रीति से बनाया है। మానవుడు ఎంత ఉష్ణోగ్రతలో ఉండాలో అంత ఉష్ణోగ్రత పెట్టాడే. इंसान कितनी गर्माहट में रहना चाहिए उतनी गर्माहट प्रभु ने दिया है। మానవుడికి ఆక్సిజన్ ఇవ్వకపోతే మానవుడు ఏమైపోయేవాడు? अगर इंसान के खातिर ऑक्सीजन नहीं हो तो इंसान क्या हो जाता?
మానవుడు తాగే నీరిపోతే మానవుడు ఏమైపోయాడు? इंसान के लिए पीने का पानी नहीं है तो इंसान क्या हो जाता? సూర్యుని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాడు. सूरज को कहाँ रखना चाहिए था वहीं रखा. కిందకు వచ్చినా थोड़ा नीचे आने पर भी, కొంచెం పైకి వెళ్ళినా थोड़ा ऊपर आने जाने पर भी ఏమన్నా ఉందాక क्या कहा था? ఒక్క రావు కనుక కిందకు వస్తే ఏమైపోయేవాళ్ళమే? थोड़ा नीचे आ जाता सूरज क्या होता? फिर పైకి వెళ్తే ఏమైపోద్ది? ऊपर जाने से क्या होता? మొత్తం ఎడారిగా అయిపోద్ది, सारा फिर रेगिस्तान बन जाता, మంచు కొండలుగా అయిపోద్ది. सारा बर्फीली जगह बन जाती. మనం చూస్తున్నాం आजकल हम देख रहे हैं సిమ్లాలోను ఇప్పుడు ఇటు ఉత్తర భారతదేశం అంతట్లో కూడా మంచు ఎట్టబట్టిందో మనం ఇప్పుడు ఆ యొక్క వార్తల్లో చూస్తున్నాం. न्यूज में देख रहे हैं इस उत्तर भारत में किस प्रकार बर्फ ढका हुआ है. ఎంత భయంకరమైన సరే -డిగ్రీకి వెళ్ళిపోతుంది. तो कितना भयानक ठंड माइनस में चले जा रहे हैं. ఎప్పుడుంటే ఏమైపోద్ది? ये हमेशा रहने से क्या होगा? ఏమైపోద్ది చెప్పండి? क्या होगा बताइए. కానీ దేవుడు చక్కని వాతావరణాలు పెట్టాడు. लेकिन परमेश्वर ने अच्छी मौसम बना कर रखा కానీ है. ఎంత మంచిగా మనల్ని ప్రేమించి ఈ మనిషి అంటే ఒక అతిథి ఒక చుట్టం వస్తుంటే ఎంతగా మనం అన్ని సౌకర్యాలు చేస్తాము. मान लीजिए कोई गेस्ट हमारे घर आ रहे तो उनके लिए सब सहूलियत बना के रखते हैं हम. ఆ గెస్ట్ కొరకు మనం ఎంత అవసరం పెడతాము, गेस्ट के लिए कितने अच्छी तरह सहूलियत बना के रखते हैं, ప్రేమిస్తాము. कितना प्यार दिखाते हैं. ఎంత ప్రేమించాడు మానవుని దేవుడు. इतना प्यार किया है परमेश्वर ने ఎక్కడ मनुष्यों से. ఎంత లోపం కూడా లేదండి. कहीं पे भी छोटा सा भी कमी नहीं, कसर नहीं छोड़ा. లోపం కూడా లేదు. छोटा सा भी कसर नहीं छोड़ा. ఎక్కడ ఈ దేవుడు సృష్టిలో తప్పు చేసినా कहीं पे भी सृष्टि में अगर थोड़ा गड़बड़ी करता ఆ యొక్క ప్రభావం ఎవరి మీద పడేది? वो प्रभाव किसके ऊपर आ जाता? దేవుడు చేసిన మానవుల మీద పడేది. तो परमेश्वर ने जो बनाया उस इंसान के ऊपर आ जाता. ఇందులో దేవుని ప్రేమ ఉందండి. इसलिए इसमें परमेश्वर का प्यार है. అయినా మానవుడు ఏమయ్యాడు? फिर भी इंसान क्या हो गया? సాతాను కమ్ముడు పోయాడు. शैतान के हाथ में फंस गया. సాతాను శక్తుల్లోకి शैतान के हाथ में फंस गया. పాపంలో పడిపోయాడు. पाप में पड़ गया. పాపాలు దోషాలు శాపాలు ఆయన మీదకి వచ్చేసింది. पाप और शाप अधर्म कार्य उनके ऊपर आ गया. మరి మనిషిని వదిలిపెట్టాడా? फिर भी क्या परमेश्वर ने छोड़ दिया? అలా రెండోసారి ప్రేమించాడు. फिर से प्यार परमेश्वर ने प्यार किया. రెండోసారి ప్రేమించి फिर से दया किया. తన అద్వితీయ కుమారుడైన యేసుని ఈ లోకానికి अपने పంపించాడు. एकलौते पुत्र यीशु मसीह को इस संसार में भेजा ఆయన है. సిలువలో మన కోసం బలియాగం वो కావించాడు. क्रूस पे हमारे लिए बलि हो गया है. అందుకే అంటున్నాడు इसलिए कहता है మన పాపాలన్నింటంట సముద్రపు అగాధములలో పడేసేసాడంట. हम सबके पापों को समुद्र के गहरे जल में डाल दिया करके बोलता है. ఆయన సముద్రంలో పడితే ఇక రావు బయటికి. एक बार समुद्र में फेंकेगा तो बाहर नहीं आएगा. ఎక్కడేసంటే అగాధంలో తీసుకెళ్లి పడేసాడు. गहरी जेल में डाल दिया है, गहराइयों में डाल दिया है. గుర్తు కూడా లేకుండా. और आगे कोई याद भी ना रहे. కాబట్టి పిల్లరా इसलिए प्रियो దేవుడు ఎంత గొప్పవాడంటే कितना परमेश्वर महान है. నిజంగా మనం ప్రేమించామని కాదు గాని हमने प्यार किया करके नहीं, ఆయనే మనల్ని ప్రేమించాడు. उन्होंने ही हमको प्यार किया. అందుకే లోకమును ఎంతో ప్రేమించాడు. इसलिए कहा परमेश्वर ने जगत से ऐसा प्यार किया. కానీ మనకు ప్రేమకి అర్హులం కాదు. మనం हम तो उस प्यार का योग्य नहीं थे. ఎప్పుడు క్రైస్తవుడు ఈ కృతజ్ఞత జీవించాలండి. तो परमेश्वर इंसान हमेशा मसीह जो खास करके इसी शुक्रगुजारी से जीना चाहिए, घमंड से कभी नहीं रहना चाहिए. కూడదండి ఎప్పుడు. मैं हूं करके घमंड नहीं होना चाहिए. ఈ సృష్టిలో ఏవీ కాదు అసలు. इंसान को देखा जाए तो इस संसार में कुछ भी नहीं है. అసలు ఏవీ కాదు. इंसान कुछ भी नहीं है. దయ వల్లే బ్రతుకుతున్నాము. परमेश्वर की दया से हम ఈ जीते हैं. ప్రకృతిలో మనం దేవుని దయ వల్లే इस బతుకుతున్నాం. प्रकृति में परमेश्वर की दया के द्वारा ही जीते हैं. అదే అంటాడు కృప అంటాడు. इसलिए कहा कि कृपा, నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు. मेरी अनुग्रह तुम्हें छोड़ के नहीं కృప जाएगा. అంటే అర్థం ఏంటి చెప్పాను कृपा మీకు. का मतलब मैंने आपको क्या దేనికి बताया? యోగ్యులం కాదో हम जिस దానికి चीज మనం के योग्य యోగ్యులం. नहीं थे हम उसका योग्य बना दिया परमेश्वर అందుకని ने. ఎప్పుడు కూడా इसलिए हमेशा క్రైస్తవుడు అనబడిన వాడు जो मसीहा है ఈ భూమి మీద కృతజ్ఞతగా జీవించాలి. इस धरती पर शुक्रगुजारी के साथ जिए. బైబిల్ చదవాలండి. बाइबल पढ़ना चाहिए. ఎక్కువ క్రైస్తవులు బైబిల్ చదవక కాబట్టి పాపం ఎక్కువ तो చేస్తున్నారు. ये मसीह लोग जो बाइबल ना पढ़ने की वजह से पाप ज्यादा करते जा रहे हैं. సహవాసంలోకి రావాలండి. संगति में आना है. ఆ సహవాసం కూడా మంచి సహవాసం కావాలండి. संगति भी अच्छी संगति होनी మరి चाहिए. మంచి సహవాసం కదా మళ్ళీ తప్పు పడిపోతున్నారు. अच्छी संगति नहीं है तो फिर भटक जाएगा, మళ్ళీ పాపంలో फिर పడిపోతున్నారు. से पाप में गिर जाएगा, మళ్ళీ పాపంలో పడిపోతాడు. फिर से पाप में गिर అందుకని जाएगा. సంఘం సహవాసం మనల్ని బాగా ఆత్మలో లేపేటట్టు ఉండాలి. इसलिए कलिशा हमें आत्मा में बढ़ोतरी करने वाला होना ఆయన चाहिए. ఇచ్చిన ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించాలి. उनकी दिए हुए गए आज्ञाओं को हम अच्छी तरह पालन करना ప్రతి चाहिए. ఆజ్ఞని మనం పాటించాలి. हर एक आज्ञा को हम पालन करना అందుకే चाहिए. అంటాడు इसलिए कहता है ఒకటి తీయకూడదంట ఒకటి కలపకూడదంట. एक ना निकालना चाहिए, एक ना मिलाना ఈ चाहिए. బైబుల్ ये बाइबल में ఈ బైబుల్ ये बाइबल ఈ में 66 పుస్తకాలు 66 किताबें, పాత నిబంధన కొత్త నిబంధన. पुराना नियम नया नियम, ఎవరైతే పాత నిబంధనలో కరెక్ట్ గా ధర్మశాస్త్రం అనుసారంగా జీవించిన వాళ్ళందరికీ పరలోకంలో పరదేశంలో ఉన్నారు. जो पुराने नियम हम देखते हैं व्यवस्था के अनुसार जो जिया है वो सबके सब परदेश में है. వాళ్ళు పరదేశంలో ఉన్నారు. अभी వాళ్ళు परदेश में है. యేసుక్రీస్తు శిలువ రక్తము ఆ శిలువలో పెద్ద కేక వేసినప్పుడు
ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించబడిన వాళ్ళండి వాళ్ళు. यीशु मसीह क्रूस में जैसे ऊंची आवाज से चिल्लाया था, उनके बहाए गए लहू के द्वारा वो लोग भी शुद्ध किए गए हैं। మత్తయి సువార్త 27:51 మనం చదివితే మీరు मत्ती सुसमाचार का 27 और 51 में देखिएगा तो, ఆ 51-52 చూస్తే 51-52 में देखिएगा तो, యేసు ప్రభు పెద్దగా కేకలేసినప్పుడు यीशु मसीह जैसी ऊंची आवाज से चिल्लाया, సమాధులు తెరవబడ్డాయి అంట. खबरें खुल गई हैं। ఎవరండి వాళ్ళు? कौन है वो? వాళ్ళు ఆది కాండము నుంచి మలాకి వరకు ఉన్న భక్తులు. उत्पत्ति से लेकर मलाकी तक भक्तगण लोग हैं। ఇందులో 2 రకాల వాళ్ళు ఉన్నారండి. इसमें 2 तरह के लोग हैं। ఎట్లా తెలుసా? कैसे पता है? ఆది కాండము నుండి సేనాయి కొండ వరకు ఉన్న వాళ్ళందరికీ ధర్మశాస్త్రం లేదండి. उत्पत्ति के शुरुआत से लेकर सिनाई पर्वत तक जो रहा है, उनको व्यवस्था नहीं रहा, వాళ్ళకేమో ధర్మశాస్త్రం లేదండి. उनको व्यवस्था नहीं रहा। ధర్మశాస్త్రం లేకుండా వాళ్ళని ప్రేమించాడు. व्यवस्था के बिना परमेश्वर उनसे प्यार అంటే किया है। ధర్మశాస్త్రం లేకపోయినా హృదయాల్లో ధర్మశాస్త్రం ఉన్నట్టుగా వాళ్ళు పాటించారు. लेकिन व्यवस्था तो उनके सामने नहीं था, मगर उनके हृदय में जैसा था वैसा पालन किया। నీతిమంతులు. वो धर्मी लोग। అబ్రహాముకు ధర్మశాస్త్రం ఉందా? अब्राहम के पास क्या व्यवस्था था? యాకోబు ధర్మశాస్త్రం क्या ఉందా? याकूब के पास था? నోవాకు ధర్మశాస్త్రం नूह ఉందా? के पास था क्या व्यवस्था? ఉంది. नहीं रहा। ఆది కాండం ఆదాం దగ్గర నుంచి उत्पत्ति जो सृष्टि के आदाम से लेकर సినాయి కొండ వరకు सिनाई की पर्वत तक వాళ్ళకి ధర్మశాస్త్రం లేదండి. उनको व्यवस्था नहीं दिया गया। సినాయి కొండ నుంచి सिनाई पर्वत से लेकर సిలువు కొండ వరకు, क्रूस के पहाड़ तक, సిలువు కొండ వరకు, क्रूस के पहाड़ तक, మలాకి వరకు పాత నిబంధన అయిపోయింది. मलाकी तक पुराना नियम खत्म हो गया। ఆ తర్వాత యేసు ప్రభు उसके बाद यीशु मसीह ఈ భూమి మీదకి వచ్చాడు. इस धरती में आया। అందుకని తన అద్వితీయ కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి इसलिए कहा अपना एकलौत पुत्र को इस धरती पर भेजा, మనల్ని ఆ పాపం అనే గుంటలో పడకుండా, हमें उस पाप की गड्ढे में ना ఆ गिरना నాశనం चाहिए, అనే గోతిలో పడకుండా, नाश की गड्ढे में ना पड़ते हुए మన పాపాలని ఆ సముద్రంలోకి, పాతాళంలోకి, అధోలోకానికి తీసుకెళ్లి పడేసాడు. हमारे सबके पापों को उसे गहरी समुद्र में डाल दिया है। అందును బట్టి దేవుడు మరలా మనల్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. इस खातिर हमें कहना होगा, परमेश्वर फिर से हमने प्यार किया, हमसे अपने पुत्र को दे दिया, దేవుడు మనల్ని ప్రేమించాడు. फिर से हमको प्यार किया। అందుకని ఎప్పుడైనా సరే క్రైస్తవుడు నేననే గర్వంతో జీవించకూడదు. इसलिए मसीह कभी भी अपने आप को घमंड से नहीं जीना ఎప్పుడు चाहिए। నీ కృపయ్యా, నీ దయయ్యా. हमेशा ये कहना चाहिए, तेरी कृपा है, तेरा दया है। అందుకని బైబిల్ చదవాలి, इसलिए बाइबल पढ़ना है, సహవాసంలోకి రావాలి, संगति में आना है, వాక్యం వినాలి, वचन सुनना है, ప్రార్థన చేయాలి. प्रार्थना करनी है। ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాలు జాగ్రత్తగా గమనించండి. ये तीनों विषयों को ध्यान से ఒకటి सुने। బైబిల్ చదవాలి, एक तो बाइबल पढ़े, అంటే దేవుని యొక్క జీవ గ్రంథం చదవాలి. एक यानी कि परमेश्वर का जीवित वचन पढ़े, ఏది తప్పు ఏది రైట్ कौन सा सही है कौन सा गलत है, వాక్యం మనకు చెప్తుంది. वचन हमको ఆ తర్వాత समझाएगा। సహవాసంలోకి రావాలి. उसके बाद संगति में जाना है, వినటం వల్ల విశ్వాసం పెరుగుద్ది. तो सुनने से विश्वास बढ़ती है। వినాలి, सुनना है, వినాలి. सुनना है, వినకుండా విశ్వాసం పెరగదండి. तो सुनने के बिना विश्वास नहीं बढ़ेगा। తర్వాత उसके बाद ప్రార్థన చేయాలి, प्रार्थना करना है, ప్రార్థన చేయాలి. प्रार्थना करना ఈ है। 3 విషయాలు ఒక క్రైస్తవుడికి కావాలి. ये तीनों विषय एक मसीह को चाहिए। క్రైస్తవుడు అంటే రక్షణ వచ్చిన పిల్లవాడికి పిల్లవాడు అండి ఆయన చెప్పాలంటే. मसीह जो है बच्चे है उद्धार के विषय में, అతనికి 2వ జన్మ, वो उसका दूसरा जन्म हुआ, తిరిగి జన్మించటం. वो दोबारा जन्म लिया है। శారీరక జన్మ నుంచి తిరిగి జన్మించటం. शारीरिक जन्म से अलग जन्म అంటే लेना है। పిల్లవాడండి. एक बच्चा के बालक के క్రైస్తవుడు समान, అంటే పిల్లవాడు అని అర్థం. मसीह का मतलब कि एक बालक के समान है, పిల్లవాడు లాంటోడు. एक जन्माते हुए शिशु के बराबर అతనికి है। పాలన పోషణ ఉండాలి. उसके लिए अच्छा पालन पोषण అది होनी चाहिए। బైబిలు. वो बाइबल है, మంచి సహవాసము, अच्छी संगति, ప్రార్థన. प्रार्थना। అంటే దేవునితోటి ఇప్పుడు చిన్నపిల్లలు ఎట్టా అరుస్తాడు, जैसे छोटा बालक जैसा चिल्लाता है ना, ఎందుకు అరుస్తాడు? क्यों रोता है? తల్లి పాల కోసం అరుస్తాడు. माँ के दूध के लिए रोता है। చెమల గుడితో అరుస్తాడు. अगर कोई चींटी काटेगा तो అది रोएगा, చెప్పలేడు, वो बता नहीं पाएगा, నోటితో చెప్పలేడు. मुंह से नहीं बोल पाएगा। అరిచినప్పుడు जैसा रोता है, తల్లి గమనించుద్ది. माँ पहचानती है, ఓ ఆకలి అవుతుందా, अच्छा इसको भूख लग रहा అరే है, ఇప్పుడే పాలు ఇచ్చానే, अभी तो दूध दिया हूँ, ఇప్పుడే ఆహారం పెట్టానే, अभी तो मैंने खाना खिलाया, ఇంకెందుకు ఎడుతున్నాడు? फिर क्यों रो रहे? చీమలు ఏమైనా కుట్టినాయా, कोई चींटी तो नहीं काटा, దోమలైన కుట్టినాయా? कोई मच्छर तो काटी है क्या? అంత చక్కని ఆయనకి పరామర్శ ఉంటుందండి. इस रीति से उसका देख रेख करती है माँ। ఈ 3 విషయాలు మంచి కరెక్ట్ గా ఉండాలి. ये तीनों विषय ढंग से होनी चाहिए। ఏంటి తెలుసా? चौथे विषय क्या है? విన్న వాక్యానుసారంగా జీవితం ఉండాలండి. जैसा सुनते हैं वचन उसके अनुसार जिंदगी होनी चाहिए। విన్న వాక్యం ద్వారా మనం కరెక్ట్ గా అదే లీడింగ్ లో నడవాలి. सुने वचन के द्वारा उसी ढंग से हमें चलना चाहिए। ఇష్టం వచ్చిన నడుతాను, నాకు స్వతంత్రం ఉందని అనుకోకూడదు ఎవరు. मैं अपनी मर्जी के अनुसार चलूंगा, मेरे लिए खुद का आजादी है करके नहीं सोचना। అందుకనే इसलिए మీరు యోనాను కనుక ఒకసారి చూస్తే, अब योना को देखे एक बार। యోనా దేవుని దగ్గర అతిక్రమం చేశాడు. योना जो परमेश्वर के सामने अतिक्रम किया है, ఆదిలో ఆదాము ఎంత తప్పు చేశాడో యోనా అంతకంటే ఎక్కువ తప్పు చేశాడు. उत्पत्ति में आदम ने कितना गलत किया है, योना ने भी वैसा ही गलत किया है। అందుకే మీకంటే మరలా ఆయన ప్రేమ మనకు వస్తుంది. इसलिए मीका कहता है कि फिर से మరలా उसका दया हम पर ఆయన आता है। ప్రేమిస్తున్నాడు. फिर से वो हमसे प्यार करता है। మానవ
మానవుడు దేవుడి నుంచి దూరం అవుతున్నాం, దేవుడు మాత్రం మానవుడు దగ్గర అవుతున్నాడు. इंसान परमेश्वर से दूर होते जा रहे हैं, मगर परमेश्वर हमेशा इंसान का नजदीक మనం ప్రేమించిపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. हम प्यार नहीं कर रहे फिर भी वो हमको प्यार करता ఇది है। మానవుడికి తెలియట్లేదండి, ये बात इंसान को समझ में नहीं ఇది आ रहा है, మానవుడికి తెలియట్లేదు. समझ में नहीं आ रहा అందుకే యోనా అంటాడు, है। इसलिए योना कहता है, యోనా ఆ యొక్క పుస్తకంలో 2:7 చదివితే योना का ग्रंथ 2 अध्याय 7वें वचन देके అక్కడ ఏమంటాడు తెలుసా? जब क्या నా कहता है, ప్రాణము నాలో మోర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. जब मैं मूर्छ खाने लगा तब मैंने यहोवा का स्मरण किया और मेरी प्रार्थना तेरे पास वरन तेरे पवित्र मंदिर में पहुंच गई। చూడండి ఎక్కడున్నాడండి యోనా? कहाँ है योना? उस చేప वक्त కడుపులో ఉన్నాడు. मछली का पेट में था। అతిక్రమం చేసిన యోనా, जो अतिक्रम करने वाला योना, దేవుణ్ణి ఎదిరించిన యోనా. परमेश्वर के ऊपर बलवा करने वाला योना, యోనా కావాలని తప్పు చేశాడండి. योना जान पूछ के गलत किया है। అక్కడ ఆదాం ఏమన్నాడంటే, वहाँ आदम ने क्या किया? ఆదాం నువ్వు ఎక్కడ దాక్కున్నావంటే, आदम क्यों चुप गया करके बोलने पर చెట్టు చాటున దాక్కున్నాను. ये पेड़ के पीछे हूँ बोला। ఎవరు చెప్పారు నువ్వు పండు తిన్నావా అని? तुमने फल खाया क्या करके परमेश्वर ने? आदम ने क्या बोला? నేను తినలేదు, मैंने तो जान पूछ के नहीं खाया हूँ। చేసిన స్త్రీ ఉందే ఆ స్త్రీ నాకు ఇచ్చింది जिस అన్నాడు. स्त्री को आपने बना के रखा ना उसी ने मेरे को दिया करके కానీ बोला। యోనా लेकिन योना ఎవరి మీద చెప్తాడండి? योना किसके ऊपर बहाना बताएगा? ఎవరి మీద సాగు చెప్తాడు? किसके ऊपर बहाना बताएगा? ఇలాంటి క్రైస్తవులు ఉన్నారండి. इस तरह का मसीह लोग भी है आजकल। ఆదాం లాంటి వాళ్ళు ఉన్నారు, आदम के जैसा लोग भी యోనా है, లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. योना का जैसा लोग भी है। కావాలని తెలిసి తప్పు చేసేవాడు. जान पूछ के गलत करने वाले, కావాలి తెలుసు जानते हैं, తెలిసి కూడా తప్పు చేస్తారు. जानते हैं गलत है फिर भी गलत करते हैं। చేయకూడదని చెప్పుకో తెలుసు తప్పు ये చేస్తారు. गलत है, नहीं करना चाहिए, पता है फिर भी యోనా అదే करता है। చేశాడు. योना ने यही काम किया। దేవుడు చెప్పినా గాని परमेश्वर ने कहने पर भी వినకుండా, ना सुनते हुए, నినెవె పట్టణం వెళ్లకుండా, निनेवे को ना जाते हुए, సువార్త అందించకుండా समाचार ना देते हुए తర్షీషు అనే పట్టణం అన్ని జనులతో కలిసి వెళ్తున్నాడండి. तर्शीश जा रहे अन्य जाति के साथ సంపాదన. कमाई को लेकर। అందుకే అన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుమని విచారించొద్దు. इसलिए कहा गया कि क्या खाए, क्या पिए, क्या पहने, इसका चिंता मत करो। వస్త్రము కంటే దేహం చాలా గొప్పది. वस्त्र से बढ़कर देह महान है, మరి ఆ ప్రాణం గొప్పదంట. देह से बढ़कर प्राण महान है, ప్రాణం గొప్పదంట. प्राण बड़ा है। కాబట్టి इसलिए అక్కడ 10వ అధ్యాయంలో చెప్తాడు మత్తయి సువార్తలో, मत्ती के 10 में बोलता है, దేహాన్ని చంపి ఆత్మని ఏమి చేయలేని వాడికి మీరు భయపడబాకండి. देह को मारकर आत्मा को ना कुछ करने वालों से मत डरो, మీరు భయపడబాకండి. मत डरो। దేహాన్ని ఎవరు ఆత్మని రెండుని తీసుకెళ్లి నరకంలో పడేసే వాళ్ళకి భయపడండి. इस देह को और आत्मा को दोनों को ले जाके नरक में डालने वालों మనం से ఎవరికి डरो। భయపడాలండి? हम किसको डरना चाहिए? ఎవరికి భయపడాలి? किसको डर? దేవునికి భయపడాలి. परमेश्वर से डरे। దేవుని యందు భయం కలిగి ఉంటానంట, परमेश्वर का डर मानने से దేవుని యొక్క ఆశీర్వాదాలు మీదకి వస్తాయి. परमेश्वर का आशीष उनको ऊपर నీ आएगा। ఉద్యోగంలో నువ్వు ఆశీర్వదించబడతావు, तुम्हारा नौकरी में तुम आशीष पाओगे, బిజినెస్ లో నువ్వు तुम्हारे ఆశీర్వదించబడతావు, बिजनेस में आशीष నీ पाओगे, పిల్లలు ఆశీర్వదించబడతారు, तुम्हारे बच्चे आशीष నువ్వు पाएंगे, చేసే చేతి పనులు तुम्हारे ఆశీర్వదించబడతావు, हाथ के कामों में तुम आशीष నువ్వు पाओगे। ఏం చేస్తున్నా ఆశీర్వదించబడతావు. तुमको भी काम कर रहे उसमें परमेश्वर నువ్వు ఎక్కడ आशीर्वाद చేయి करेगा। పెడితే అక్కడ तुम ఆశీర్వదించబడతావు. जहाँ हाथ लगा वहाँ पे आशीष ही आशीष होगी। ఏమన్నా కీర్తనకారుడు, भजनकार क्या बोला पता है? నిజంగా నీ చేతుల కష్టాన్ని నువ్వు అనుభవిస్తావన్నాడు. नीचे तुम्हारे हाथों का मेहनत तो तुम फल खाने కానీ దేవుని पाओगे, యందు భయభక్తులు ఉండాలండి. लेकिन परमेश्वर का भय मानते हुए रहना దేవుని चाहिए। ఆశీర్వాదం ఉండాలి. परमेश्वर का आशीष होनी चाहिए। అబీమెలెకు అబ్రహాం ఏమన్నాడు? अबीमेलेक अब्राहम से क्या कहा? ఇస్సాకుని ఏమన్నాడు? इसहाक से क्या నీ कहा? యందు దేవుని యొక్క దయ ఉందన్నాడు. तुम्हारे साथ परमेश्वर का दया है। దేవుని దయ పొందు మా మధ్యలో మహారాజుగా ఉన్నావు అన్నాడు. परमेश्वर का दया पाकर हमारे बीच में एक महाराजा बन के रहा। లాబాను యాకోబుని ఏమన్నాడు? लाबान याकूब से क्या कहा? నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను ఎంత ఆశీర్వదించబడ్డా. तुम्हारे आने की वजह से मैं आशीष पाया हूँ बोलता है। చూసారా, దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. देखा परमेश्वर के बच्चे जहाँ रहेंगे वहाँ पे आशीष होगा। జరిగింది. यूसुफ के विषय में भी यही हुआ। యేసావు పొతేఫరు యొక్క ఇంట్లో ఉన్నప్పుడు यूसुफ पोतीफर के घर में रहा तो పొతేఫరు ఏమని తెలుసా? पोतीफर ने क्या बोला? వచ్చిన దగ్గర నుంచి నా ఇంట్లో ఆశీర్వాదమే ఆశీర్వాదం. जो तुम जब से आया तब से मेरे घर में आशीष ही आशीष। దేవుని బిడ్డలు ఎక్కడ అడుగులు అక్కడ ఆశీర్వాదాలు. परमेश्वर के बच्चे जहाँ पैर रखेंगे वहाँ पे आशीर्वाद होंगे, పాపులు రక్షించబడతారు, वहाँ पे पापी उद्धार पाएंगे, పాపులు పరిశుద్ధులు అవుతారు. पापी पवित्र हो जाएंगे, ఎందుకంటే మన మాటలు అంటే ఉప్పేసినట్టు ఉండాలి, क्योंकि हमारी बातें नमक डालने के बराबर మన होगा। జీవితంగా ఉండాలి. हम रोशनीमय जिंदगी जीना ఎందుకంటే है। పాపం, ఆ పాపం జీవితంలో మనం ఉండకూడదు. अंधेरा यानी कि पाप, उस अंधेरे की जिंदगी में हमें नहीं रहना चाहिए। అందుకనే इसलिए కీర్తనకారుడు అంటాడు, भजनकार कहता है 40 అధ్యాయం 1 నుంచి 2 వరకు, अध्याय 40 1 से 1 और 2, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను, నాశనకరమైన గుంటలో నుండి జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. कहता है मैं धीरज से यहोवा की बाट जोता रहा और उसने मेरी ओर झुककर मेरे दोहाई सुनी। उसने मुझे सत्यनाश के गड्ढे और दलदल के कीच में से उभारा और मुझको
चट्टान पर खड़ा करके मेरे पैरों को दृढ़ किया है। Praise the Lord. Hallelujah. हालेलुया। ఏమంటున్నాడు? क्या कहता है? సహనముతో నేను కనిపెట్టుకున్నాను. धीरज से बाट जोता रहा। ఇంకేమంటున్నాడు? और क्या कहता है? ఆయన నా ప్రార్థనకు చెవియొగ్గాడు. उन्होंने मेरे प्रार्थना को, నా మొర मेरा ఆలకించాడు. दुहाई सुना उन्होंने। నాశనకరమైన గుంటలో నుండి జిగట దొంగ ఉబులు నన్ను కాపాడాడు. सत्यनाश की गड्ढा से, दलदल की कीच से मुझे उभारा నా है। జీవితంలో ఒక ప్రయోజనం జరిగింది. मेरा जिंदगी में एक बार यही हुआ है। భయంకరమైన జీవితం జీవిస్తున్నప్పుడు मैं जैसे भयानक जिंदगी जी रहा था। సిస్టర్కి 5.3 సెంటీమీటర్ గడ్డ ఎలా పోయిద్దని ఆలోచిస్తున్నప్పుడు सिस्टर के पेट में जो 5.3 सेंटीमीटर का गोला कैसे जाएगा करके सोच रहा था। ఆపరేషన్ చేసుకుంటే బతుకుద్ది లేకపోతే చచ్చిపోద్ది. डॉक्टर ने कहा था कि ऑपरेशन होगा तो जीवित रहेगी, नहीं तो मर जाएंगे बोला। కానీ ఆపరేషన్ చేసుకోను సిస్టర్. सिस्टर ने बोला मैंने ऑपरेशन नहीं कराऊंगी। ఎంత ప్రయత్నం చేసుకోను. कितना समझाने पर भी मना कर दिया। చేసుకోకపోతే చచ్చిపోద్ది. अगर नहीं कराएंगे तो मर जाएंगे। చచ్చిపోతే పిల్లలు చిన్న పిల్లలు अगर मर गए तो बच्चे तो छोटे छोटे हैं। ఏం చేయాలి? क्या करे? నాకు దేవుడు ఎవరో తెలియదు. मैं नहीं जानता था परमेश्वर कौन था। నాకు దేవుడు ఎవరో తెలియదు. मैं नहीं जानता था విగ్రహాలు परमेश्वर कौन। పూజించేవాళ్ళు. हम तो मूर्ति पूजा करने वाले थे, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు. नारियल फोड़ने वाले थे। ఎన్ని కొబ్బరికాయలు కొట్టాము, कितना नारियल फोड़े थे, ఎన్ని पता नहीं। విగ్రహాలు పూజించాము, कितनी मूर्तियों को पूजा ఎన్ని करा, దేవి దేవుడు పూజించాము. कितना देवी देवताओं का मना ఎవరు మా మొరాలకించాలి? किसी ने मेरी नहीं सुना, ఎవరు మా किसी ने మొరాలకించాలి? नहीं सुना मेरी। చివరికి ఎంత యాదనలో ఉన్నప్పుడు मैं बहुत भयानक पीड़ा में था। నిజంగా యేసు ప్రభు యొక్క వాక్యము నన్ను తాకింది. यीशु मसीह का वचन मुझे छू लिया। అదొక 118వ కీర్తన 18వ వాక్యం నన్ను తాకింది. 118 भजन संगीता का 18 वचन मुझे छू लिया। శిక్షిస్తాను కానీ మరణానికి అప్పగించిన. उन्होंने मुझे ताड़न तो दिया मगर मरने नहीं दिया। ప్రార్థన చేసేవాడిని. मैंने प्रार्थना करा। ఏమని ప్రార్థన क्या చేసేవాడిని? करके प्रार्थना ప్రభు किया? గడ్డ తగ్గించు అని. प्रभु इस गोला को, ఏ దేవుడు कौन सा परमेश्वर है? అన్ని మందిరాలకు మొక్కేవాడిని. मैं सारा मंदिरों का हाथ जोड़ता ప్రతి था। మంది దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామం हर చేసేవాడిని. एक मंदिर के पास जाके साष्टांग प्रणाम करता था, మనుషులను దండం పెట్టేవాడిని. खड़े खड़े हाथ जोड़ता था। నాకు నిజమైన దేవుడు ఎవరో తెలియదు. मैं नहीं जानता था सच्चे परमेश्वर कौन था। ఎప్పుడైతే బైబిల్ దగ్గరికి వచ్చాను, जब मैंने बाइबल के पास आया, ఎప్పుడైతే సహవాసంలోకి వెళ్ళాను, जब मैं संगति में गया, ఎప్పుడైతే ప్రార్థన చేశాను, जब मैं प्रार्थना करना शुरू करा, ఎప్పుడైతే వాక్య ప్రకారం నడుచుకోవడం जब జీవించడం मैंने చేస్తున్నాను, वचन के अनुसार चलना शुरू कर दिया, జీవితం మారిపోయింది. जिंदगी बदल गई। నా యొక్క మొర ఆలకించాడు. प्रभु ने मेरे दुहाई सुन लिया నా మొరకు చెవి యొగ్గాడు. और मेरे प्रार्थना पर कान लगाया, మరణంలోకి పోకుండా మరి తప్పించాడు. मृत्यु होने से बचाया है। అదే కాదు, इतना ही नहीं, ఆత్మీయ స్వస్థత కూడా మాకు ఇచ్చాడు. आत्मिक रीत से चंगाई भी दिया है। రండి చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना రండి करें, ప్రార్థన చేద్దాం. छोटा सा प्रार्थना నిజంగా దేవుడు करें। ఎంత ప్రేమమయుడు. सच में परमेश्वर कितना महान మనం ఆయన प्यारी నుంచి పక్క परमेश्वर। తొలుగుతున్నా గానీ, हम उनसे भटकते हैं, మనం ఆయన నుంచి దూరం అవుతున్నా उनसे గానీ, दूर होते जा रहे ఆయన हैं। మనల్ని ప్రేమిస్తూనే वो వచ్చాడు. हमको प्यार करता है, మరలా ప్రేమిస్తున్నాడు. फिर से प्यार करता है, మరలా మనల్ని ప్రేమిస్తున్నాడు. फिर से हमसे प्यार కాబట్టి करता ఇక్కడి है। నుంచి ప్రభువా నీ ప్రేమను నేను తెలుసుకుంటానయ్యా, आपसे बोले हम, हे प्रभु నీ मैं आपका కృతజ్ఞతగా प्यार को జీవిస్తానయ్యా. जानूंगा, मैं शुक्रगुजारी के साथ రండి చిన్న जीऊंगा। ప్రార్థన చేస్తూ आइए प्रार्थना సిస్టర్ మనం करेंगे, ప్రార్థన నడిపిస్తాం. छोटा सा प्रार्थना करेंगे। परमेश्वर को धन्यवाद करते हुए सर झुकाए और प्रार्थना में प्रभु ने वचन के द्वारा जो हमसे बात की है उन बातों को माने। परमेश्वर का दया किस रीति से हम पर प्रकट हुआ है, किस रीति से परमेश्वर ना हारते हुए अपने प्यार को बरकरार रखने की कोशिश हमारे हृदय में रखने के लिए यत्न कर रहे, हमने आज सुना है। परमेश्वर का धन्यवाद करे, प्रार्थना करे। जीवित परमेश्वर धन्यवाद प्रभु जी, आपने सृष्टि को बनाने का रीति को देखकर प्रभु जी सच्ची में अचंभा होता है। प्रभु आज दास के द्वारा सुना है परमेश्वर, सूरज की तरह इतना दूर से धरती से होना चाहिए, उतनी दूर से रखा। अगर नजदीक आता तो रेगिस्तान बन जाती पूरा पृथ्वी, और दूर रहते तो पूरा पृथ्वी बर्फ से ढक जाता। प्रभु जी इंसान क्या प्रभु, कोई प्राणी नहीं रहता, मगर आपने प्रभु जी तारागण को, चांद को, सूरज को इतनी प्रभु जी सीमा में जहाँ रहना चाहिए वहां रखा। ऑक्सीजन दिया प्रभु जी, खाना दिया, पानी दिया प्रभु जी, सब चीज जो मनुष्य की आवश्यकता है प्रभु जी इस पृथ्वी में, सब चीजों को दिया। परमेश्वर आपको धन्यवाद, आपने मनुष्यों को इतना प्यार किया प्रभु जी, अपने स्वरूप में बनाने वाले इस मनुष्य की खातिर सब चीजों का इतनी अच्छी सहूलियत बना के रखा प्रभु। अपना आपकी इतना महान प्यार को लेकर धन्यवाद प्रभु जी। फिर भी इंसान आपका प्यार को ना समझते हुए प्रभु, हवा आदम प्रभु जी, पहला आदम हवा मनुष्य जो थे प्रभु जी, उन्होंने प्रभु जी गलत की, आपकी बात को नहीं माना, भटक गया प्रभु जी। जैसा प्रभु जी मलाकी कहता है 7:19 में, फिर से हम पर दया करेगा करके प्रभु जी। हाँ प्रभु जी सच्ची में आपने दया करा प्रभु जी। मीका बोलता फिर से दया करेगा। हाँ प्रभु जी फिर से दया किया। यीशु मसीह को नया नियम में हम देखते हैं, यीशु मसीह को इस संसार में भेजा प्रभु जी। प्रभु जी आपने सच्ची में जगत से ऐसा प्यार किया करके, इसलिए बोला प्रभु जी, क्योंकि पहले प्यार किया था मनुष्यों से, फिर
से प्यार कर रहे हैं यीशु मसीह को देकर प्रभु जी आपको धन्यवाद धन्यवाद प्रभु जी। उस यीशु मसीह को एकलौते पुत्र जो था आपका प्रभु जी क्रूस में डालकर उनके पवित्र लहू के द्वारा हम सबके पाप कुमार ने बलि की दलदल में से प्रभु जी हमको परमेश्वर धन्यवाद हमारे पापों को प्रभु जी गहरे समुद्र में फेंक डाला परमेश्वर आपको धन्यवाद। फिर से परमेश्वर आप प्यार कर रहे हैं सच्चे में प्रार्थना को सुनने वाला दुहाई को सुनने वाला परमेश्वर आज हम अपनी गलतियों को लापरवाही को आपके शब्द को मानेगा तो प्रभु जी आज फिर से प्यार करते हैं परमेश्वर आपको धन्यवाद करते प्रभु जी। सच्चे में आज फिर से प्यार करते हुए ये वचन हमको दिया परमेश्वर आपको धन्यवाद करते हो। सुने हुए हर एक हृदय में प्रभु जी आपका प्यार भर जाए प्रभु जी उमड़ जाए परमेश्वर आपके प्रति क्योंकि आप ही ने हमसे प्रेम किया है और हम आपका प्यार करने के लिए आप प्रभु जी अधीन होके रहे। हमने कभी नहीं प्यार किया न भी कभी सोचा दुनिया ने प्रभु जी आप ही ने प्यार किया प्यार करते जा रहे परमेश्वर आपके इस महान प्यार को हम तुच्छ ना जाने खास करके मसीह लोग जो जान चुके हैं नया जन्म पा चुके हैं हम मसीह बोलते हैं प्रार्थना ये लोग आपके प्यार के अधीन हो जाए पूर्ण रीति से नष्ट ना करे प्रभु जी। आदम ने तो प्रभु जी अनजाने में गलत में पड़ गए परमेश्वर बातों में आके मगर योना तो जान पूछ के पाप किया प्रभु जी। हम किस प्रकार के पाप में है प्रभु जी हम कैसा बहाना कर सकते हैं प्रभु जी जो सब कुछ मालूम हो गए प्रभु जी फिर हम कैसे पाप में पड़ेंगे प्रभु जी। इसलिए आज सावधान किया परमेश्वर धन्यवाद प्रभु जी प्रेम से भरा हुआ ये वचन प्रभु जी हम पर दया खाने का ये विषय को प्रभु जी हम स्मरण करके प्रभु जी शुक्रगुजारी बनने के जीने के लिए सहायता कीजिए केवल शुक्रगुजारी पवित्रता का साथ होने पाए प्रभु जी पूर्ण मन से प्रभु जी आपके आदेशों के जीने के लिए आग्रहों को पालन करते चलते हैं प्रभु जी एक मसीह भी आपके आग्रहों को पालन करके नियम के अनुसार चले आपका प्यार में बरकरार रहे परमेश्वर। धन्यवाद करते हुए सुंदर वचन के लिए प्रभु जी आप पवित्र आत्मा के द्वारा ये वचन सबके हृदय में प्रभु जी 100 गुना फलवंत होने के लिए आपके प्यार से भरने के लिए यीशु के पवित्र नाम से दुआ मांगते हैं आमीन। परमेश्वर का प्यार यीशु मसीह का महान कृपा पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन करे आमीन आमीन हालेलुया।